అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ఈరోజు తారీఖు వచ్చేసి 29 జూన్ 2025 ఆదివారం అండి. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలోని రాయపూడి దగ్గర ఉన్నటువంటి సిఆర్డిఏ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో రీజనల్ ఆఫీసు అక్కడ ఉన్నామండి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ యొక్క వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనమైతే తెలుసుకుందాం. సో ఈ సిఆర్డిఏ ఆఫీసు, ఈ రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ప్రధానంగా మనకి అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో మీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాని వెనకాల వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అది అమరావతిలో ఉన్నటువంటి మెయిన్ సీడ్ యాక్సిస్ రోడ్ అండి. దాన్ని ఆనుకునే, దాని పక్కనే అయితే ఈ సిఆర్డిఏ ఆఫీస్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. యాక్చువల్గా 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే దీనికి సంబంధించి చాలా వరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ప్రస్తుతం 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీన్ని మరుగున పడేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గెలిచారో ఆ తర్వాత టెండర్స్ పిలవడంతో కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 160 కోట్ల రూపాయలతో రిమైనింగ్ వర్క్స్ చేయడానికైతే ఈ ప్రాజెక్ట్ని సిఆర్డి ఆఫీస్ని అయితే ప్రాజెక్టు దక్కించుకున్నారు. సో చూడొచ్చు సిఆర్డి ఆఫీస్లో ఎలా ఉంటుంది, అయితే ఎక్స్టర్నల్గా మనకు కనిపించేటటువంటి డిజైన్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. సిఆర్డిఏ వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దాదాపుగా ఒక 10 డిజైన్స్ని అయితే రూపొందించి దాన్ని అయితే ప్రజల్లోనే పోల్ పెట్టడం జరిగిందండి. ఈ 10 డిజైన్స్లో మీకు ఏ డిజైన్ అయితే నచ్చుతుందో అదే సిఆర్డి ఆఫీస్కి మేము ఎక్స్టర్నల్గా వచ్చేటట్లుగా అయితే రూపొందిస్తామని చెప్పడం జరిగింది. సో అది ఆ 10లో 10వ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. దీనికి అత్యధికంగా ఎక్కువ మంది జనాలు అయితే ఓట్ చేయడం జరిగింది. సో ఆ డిజైన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారండి. మీకు కనిపిస్తూ ఉండడం చూడండి. ఈ భవనం మొత్తం కూడా G+7 విధానంలో ఈ సిఆర్డి ఆఫీస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మీరు చూడొచ్చు చుట్టూరు కూడా యాక్చువల్గా ఇది ఏదైతే ఉందో చుట్టూరు ప్రహరీ నిర్మాణం కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు చాలా వర్క్స్ 80% కంప్లీట్ అయినాయి. సో ఇంటర్నల్గా ఈరోజు సండే అవడంతో వర్కర్స్ అనేవాళ్ళు లోపల లేరు. సో లోపలికి వెళ్ళడానికి అనుమతి లేకపోవడంతో బయట నుంచి చూపించాల్సి వస్తుంది. సో లోపల కూడా ఆల్మోస్ట్ 4 ఫ్లోర్లు అయితే వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాము. సో వీడియో షూట్కి అవకాశం లేదన్నారు కాబట్టి చేయలేదు. సో ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అందులో కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే జరుగుతుందండి. అంటే అమరావతి ప్రాంతంలో ఏవైనా కానీ విపత్తులు రావచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు భవిష్యత్తులో. సో దానికి సంబంధించి వరదలు వచ్చినా కూడా, లేదంటే ఇంకేదైనా పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకేమైనా వర్క్స్ కావచ్చు, లేదంటే అమరావతి ప్రాంతంలో ఎటువంటి చిన్న ఇష్యూ జరిగినా కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే మొత్తం అన్నీ కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తారండి. సో ఒక ఫ్లోర్ మొత్తాన్ని ఇందులో ఒక ఫ్లోర్ మొత్తాన్ని అందుకైతే కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ సిఆర్డి ఆఫీస్కి సంబంధించి ఆ యాక్చువల్గా 3 ఎకరాల ప్లేస్ అయితే ఉందండి. ఇది ఎదురుగా కనిపిస్తుంది చూడండి. మీకు ఈ ఎదురుగా కనిపించే ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక 3 ఎకరాలండి. అంటే సిఆర్డి ఆఫీస్ అంటే భవనం దగ్గర నుంచి ఇక్కడ మనకి గేట్ కనిపిస్తుంది కదా ఎదురుగా. సో ఈ గేట్ వరకు ఉన్నటువంటి ప్రాంతం 3 ఎకరాలండి. సో దానికి ల్యాండ్ స్కేపింగ్ వర్క్ అనేది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి బ్రిక్స్ కనిపిస్తున్నాయి చూడండి. బ్రిక్స్ పెట్టి మీ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి. బ్రిక్స్ యాక్చువల్గా ఈ బ్రిక్స్ తోటి ల్యాండ్ స్కేపింగ్ వర్క్స్ అనేవి అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ బ్రిక్స్ కూడా తీసుకొచ్చారు. ఇవి ఫారిన్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి బ్రిక్స్ అంటండి. సో దీనికి సంబంధించినటువంటి కంపెనీ మనకి ఆల్రెడీ తాడేపల్లిలోనే ఎస్టాబ్లిష్ అయ్యి ఉందంట. వాళ్ళకు ఒక ల్యాబ్ కూడా ఉంది. అందులో మొత్తం టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బ్రిక్స్ని తయారు చేస్తారంటండి. సో అమరావతిలో జరిగేటటువంటి చాలా వరకు కన్స్ట్రక్షన్ అన్నిటికీ కూడా హ్యాపీనెస్ట్ ఇటువంటి వాటన్నిటికి కూడా బ్రిక్స్ అనేవి ఎటువంటి బ్రిక్స్ అయినా కూడా ఏ రకమైనటువంటి బ్రిక్స్ కూడా మొత్తం కూడా అదే కంపెనీ నుంచి వస్తాయని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో మొత్తం చూడొచ్చు. యాక్చువల్గా G+7 తర్వాత పైన ఒక రూఫ్ టాప్ బిల్డింగ్ అంటే ఒక పెంట్ హౌస్ లాంటిది కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు కనిపిస్తూ ఉండదు చూడండి. ఐరన్ తోటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో దాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక పెద్ద క్రేన్ కూడా ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మెయిన్ ఈ సిఆర్డీ బిల్డింగ్కి సంబంధించి యాక్చువల్గా మరి ఇక్కడ ఇందులో పనిచేసేటటువంటి అవసరాలను తీర్చడానికి వాటర్ ఇటువంటివన్నీ కావాలి కదా. సో దానికి సంబంధించి ఈ సిఆర్డి ఆఫీస్ ముందు భాగంలో ఫ్రంట్ మీకు అక్కడ యాక్చువల్గా ఒక జనరేటర్ టైప్ అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి వైట్ కలర్లో. సో మీరు చూడొచ్చు ఆ బోర్డు ఉన్న చోట యాక్చువల్గా ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ అయితే లోపల ఏర్పాటు చేయడం జరిగిందండి గ్రౌండ్లో. సేమ్ ఇదే ప్యాటర్న్ వెనకాల కూడా ఒక వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో సిఆర్డి ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ వాటర్కి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉంటే వాటి మొత్తాన్ని చేర్చడానికి 2 భారీ ట్యాంకులను అయితే ఏర్పాటు చేశారు. సో దీనికి అనుబంధంగా ఈ సిఆర్డి ఆఫీస్కి అనుబంధంగానే యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అవుతున్న దానికి బ్యాక్ సైడ్
ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో యాక్చువల్గా కార్యాలయాలు కూడా నిర్మించడం జరుగుతుంది. ఆఫీస్ స్పేసులు నిర్మించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే మీకు ఐడియా రావాలంటే ఇంతకుముందు మనం ప్రజావేదిక చూసామండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల యొక్క బాధలను వినడానికి లేదంటే ప్రజల సమస్యలను తీర్చడానికి ఒక ప్రజావేదికను అయితే ఆయన ఉండేటటువంటి ఇంటి పక్కనే కట్టారు. సో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని అవసరం తీరిపోయిన తర్వాత లేదంటే ఉపయోగం లేదు తీసేయాలనుకున్నప్పుడు ఆ నిర్మాణం మొత్తాన్ని ఓడదీసి వేరే చోట బిగించుకునే విధానంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్గా అక్కడ నిర్మించారండి. సేమ్ అదే డిజైన్ తోటి ఇక్కడ కార్యాలయాలు అంటే ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని నిర్మాణం అయ్యే వరకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో అక్కడైతే కార్యాలయాల నిర్మాణం జరుగుతూ ఉందండి. దురదృష్టవశాత్తు ప్రజావేదికనైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వేరే చోట ఉపయోగించుకునే అటువంటి అవకాశం ఉన్నా కూడా ఆయన దాన్ని కూలగొట్టేసేసి ఆ శకలాలని శిథిలాలను కూడా అక్కడే ఉంచేశారండి. సో సిఆర్డీఏ భవనం యొక్క మొత్తం చూసుకున్నట్లయితే ఇందులో టోటల్ 7 ఫ్లోర్లలో 4 ఫ్లోర్లు అయితే ఆల్రెడీ వర్క్ జరిగిందండి. సో ఇంటర్నల్గా ఏం వర్క్ జరుగుతుందంటే లోపల ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది, అలానే ఫైర్ సేఫ్టీ వర్క్స్ జరుగుతున్నాయి, అలానే సీసీ కెమెరాలు ఏర్పాటు ఇటువంటి వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. టోటల్ ఓవరాల్గా వర్క్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% అయితే వర్క్ పూర్తయింది. దీనికి సంబంధించి ఇటు సెక్యూరిటీ ఆఫీసులు యాక్చువల్గా కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉండటానికి ఈ పక్కమటే వాళ్ళ ఆఫీసులు కూడా నిర్మాణం చేసుకున్నారండి. మనం ఒకసారి చూస్తే ఇది సిఆర్డీ ఆఫీసు, ఇటు పక్క చూసుకున్నట్టయితే మనకు సిడి యాక్సెస్ రోడ్డు, ఇక్కడ కొంచెం యాక్చువల్గా ఇక్కడ కొంచెం పొలాలు ఉన్నాయి. దీని వెనకే మనకు కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా దూరంగా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అదిగోండి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మాణం అయినటువంటి ఆల్రెడీ ఒక ఆఫీస్ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం జరిగిందండి. దాని పక్కనే మరో 2-3 కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నారు. ఉద్యోగులు తాత్కాలికంగా పనిచేయడానికి వాళ్ళ కోసం అయితే వాటిని నిర్మిస్తున్నారు. శరవేగంగా అయితే అయిపోతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు నిర్మాణం అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చేయాల్సినటువంటి పనులకు సంబంధించి 160 కోట్లను అయితే టెండర్ నిర్ణయించడం జరిగిందండి. దానికి సంబంధించి కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు చాలా శరవేగంగా చేస్తున్నారు. నాకు తెలిసి అమరావతిలో మొట్టమొదటిగా ప్రారంభం చేసుకునేటటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అధికారికంగా అది సిఆర్డీ ఆఫీస్ మాత్రమేనండి. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఏ బిల్డింగ్ అన్నీ కూడా వర్క్స్ అనేవి శరవేగంగా సాగుతున్నాయి. కానీ సిఆర్డీ ఆఫీస్ వర్క్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. 7 అంతస్తుల్లో కూడా 4 అంతస్తుల్లో లోపల ఇంటీరియర్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. పైన మిగతా 3 అంతస్తుల్లో చేస్తున్నారు. దీని వెనక భాగంలో కూడా కొంచెం యాక్చువల్గా గోడౌన్స్ లాంటివి ఇటువంటివి కూడా నిర్మాణం జరుగుతుంది. ఒకటి మనకి ఇక్కడ దూరంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించినటువంటి టవర్స్ అండి. సో సిఆర్డీ ఆఫీస్ ఆనుకునే వెనకాల ఉంటుంది. ఇది మొత్తం కూడా కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉంటుంది. మనకి ఇటు చూసుకున్నట్లయితే ఈ పక్కన వెలగపూడి విలేజ్ ఉంటుంది, ఇటు చూసుకున్నట్లయితే రాయపూడి విలేజ్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఇట్లా సిడి యాక్సెస్ రోడ్డు పక్కనే మనకి సిఆర్డీ ఆఫీస్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ సిఆర్డీ ఆఫీస్ రోడ్డు దాటి అవతల పక్కన మనకి ఎన్ఆర్టీ టవర్స్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ నుంచి కనుచూపు మేర కనిపించేంత దూరంలో ఎన్ఆర్టీ టవర్స్ కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినాయండి. మొత్తం ఎన్ఆర్ఐల చేత నిర్మించబడుతుంది. దాదాపుగా 600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో 5 ఎకరాల్లో నిర్మిస్తూ ఉన్నారు. శరవేగంగా పనులు జరుగుతాయి. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వీడియో తీయడానికి అవ్వట్లేదండి. సో చూడొచ్చు సిఆర్డీఏ స్ట్రక్చర్, దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు పిక్చర్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకు డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే దీన్ని అయితే నిర్మించి చూపించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా 3D ప్రింట్లో మనకు చూపించేవాళ్ళండి. ఇదిగో ఈ బిల్డింగ్ ఇలా వస్తుంది, ఇదిగో ఈ నిర్మాణం ఇలా జరగబోతుందని చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు, అమరావతిలో నిర్మాణం జరగలేదు అంటున్నారు. సో 3D ప్రింట్లో ఈ నిర్మాణం ఎలా ఉంటుంది అనుకున్న విధంగానే యాక్చువల్గా హైకోర్టుని నిర్మించి చూపించారు. విట్ క్యాంపస్ అలానే నిర్మితమైంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలానే నిర్మితమైంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ అక్కడ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. 1000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. హైకోర్టు కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. హెచ్ఓడి టవర్స్ దగ్గర కూడా వర్క్స్ స్టార్ట్ చేశారండి. సో కోర్ క్యాపిటల్ ఏరియాలో అమరావతికి సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వర్క్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 20 నుంచి 30 వేల మంది వర్కర్స్ వచ్చారు. ఈరోజు ఆదివారం అవడం వలన వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఊర్లకైతే వాళ్ళకి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి వర్కర్స్ చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు. సో సిఆర్డీ ఆఫీస్కి సంబంధించి వర్క్స్ ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఈ కేపీసీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వెహికల్ కూడా వస్తుంది. అందులో వర్కర్స్ ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా ఆదివారం అవడం చేత వారికి కావాల్సినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెచ్చుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వెలగపూడి లేదంటే మందడం, ఇటు రాయపూడి విలేజెస్ ఇటువంటి వాటికి వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో ఇది సిఆర్డీ ఆఫీస్కి సంబంధించండి. థ్యాంక్ యూ సో మచ్.